ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ లేసుడుతోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెళ్ళాము. వైకుంఠపురం పాప నేను ఇద్దరం వెళ్ళాము. అక్కడ దేవుడి దర్శనం అయితే మస్తు అంటే మంచిగా జరిగింది. నేను ఇంకా దేవుడిది పెట్టాను, వెంకటేశ్వర స్వామిది షార్ట్ పెట్టాను చూడండి. ఏంటంటే లంచ్ తీసుకెళ్ళాను. 3:30-4 అవుతుంది, లంచ్కి రాలే పాప, అందుకని రోజు మార్నింగే పెడతాను. కానీ ఈరోజు ఇంకో రావడం లేదని నేనే తీసుకెళ్ళాను. వీడియో చాలా చిన్నది ఫ్రెండ్స్, చాలా చిన్న నిమిషాల వీడియో, 3 minutes 4 minutes అట్లా ఉంటుంది. తప్పకుండా చూడండి. ఇక సూపర్ అంటే సూపర్ ఉంది మమ్మీ అంటుంది. ఎందుకంటే ఇక ఒకేసారి తినడం అన్నట్టుగా నేను అన్నీ ఏంటంటే ఈరోజు టెంపుల్కి వచ్చాము కదా, అందుకని తీసుకెళ్ళాను. ఇక ఆ 2 నిమిషాలల్లో పాపకి ఇప్పుడు పక్కకి బాక్సులు ఉన్నాయి ఆల్రెడీ. ఫుడ్ సరిగా తినకముందే ఇక పాపం అందరు వెయిట్ చేస్తున్నారు పేషెంట్లు అయితే. అందుకని వాళ్ళని నేను ఉన్న కొంచెం టైంలోనే ఎందరు వచ్చారు. నాకు ఒక సంతోషం ఏంటంటే ఆమె చాలా ప్రేమతో ట్రీట్మెంట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి మందులు వేసుకున్న కంటే ఎక్కువ అతను మాట్లాడే విధానంలోనే మాకు తగ్గిపోద్దమ్మా అంటారు వాళ్ళు చెప్తే. చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది నాకైతే, చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి పేషెంట్, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, అమ్మమ్మలు అంతా వాళ్ళు ఎవ్వరు వచ్చినా కూడా ప్రేమతో మాట్లాడుతుంది. మంచిగా వాళ్ళని వాళ్ళ అవస్థలు ఏంటియో తెలుసుకుంటుంది అన్నమాట. చాలా సంతోషంగా ఉంది. ప్రతి వాళ్ళు కూడా మన వృత్తిని గౌరవించాలి తప్పకుండా. అందుకని తన మార్నింగ్ నుండి టిఫిన్ చేసిన, ఫుడ్ తిన్నా తినకపోయినా కూడా సమయానికి విలువనిస్తూ తన పేషెంట్లను మాత్రం వాళ్ళని ఎక్కువ టైం అక్కడ అంటే వెయిట్ చేయించకుండా తన పని తను మంచిగా అనిపించింది. ఎంతమంది పేషెంట్లు అసలు ఒకలేనికొకరు మార్నింగ్ నుండి ఫుల్ బిజీ అట. నేను ఇప్పుడు 3:30 అవుతుంది, అప్పుడు నేను పోయినప్పుడు 4 అయిపోయింది అనుకోండి. అట్లా ఆ టైంలో కూడా ఇంకొస్తూనే ఉన్నారు. నేను ఏదో కొంచెం సేపట్లా కొంచెం వీడియో షూట్ చేయగలిగాను, ఎందుకంటే అన్నీ తీయలేదన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ మన పిల్లలు బిజినెస్లోను, జాబ్లోను, ఇంకా ఎవరైనా ఏ వృత్తిలో ఉన్నవారైనా కానీ వాళ్ళ వృత్తిని తప్పకుండా గౌరవించాలి. అప్పుడే తల్లిదండ్రులకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా ఈ డాక్టర్ వృత్తిలో ఉన్నవారు దేవుడితో సమానం. దేవుడితో సమానం కనుక వాళ్ళు ఇచ్చే మెడిసిన్, వాళ్ళు రాసే మందుల కంటే మనకి వాళ్ళు మాట్లాడే మాటలతోనే మన జబ్బులు సగానికంటే ఎక్కువ, ఆల్రెడీ 90% నయమవుతాయి. అందుకని అందరూ కూడా, ప్రతి వాళ్ళు కూడా ఈ వృత్తిలో ఉన్నవారు పేషెంట్లను ఈ విధంగా గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకైతే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. ఎవరిమైనా అస్సలు టైం అంటే టైం, ఏ టైం వచ్చినా కూడా అక్కడ పేషెంట్ ఉన్నదంటే ఇంకా ఆగమేఘాల మీద వెళ్ళిపోతుంటుంది. నాకైతే చాలా మాటల్లో చెప్పలేను ఆ సంతోషం. నేను ఎప్పుడన్నా పోతే ఒక 2-3 minutes కూర్చుంటే చాలు, ఇంకా ఆమె బిజీలో ఆమె ఉండిపోతుంది. ఇంకా నేను వెళ్తే ఎప్పుడైనా తినిపిస్తుంటాను ఒక స్పూన్ బట్టి. ఆల్రెడీ ఈరోజు తినడం ఇప్పుడు సగం అయిపోయింది, పక్కకు పెట్టేసింది. ఎందుకంటే వెయిట్ చేయించొద్దు కదా అని చూస్తుందన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. మరి మీరు కూడా తప్పకుండా మీ పిల్లలు ఎప్పుడైనా ఇట్లాంటి హ్యాపీనెస్ని ఇస్తే సంతోషంగా, మనం ఎవరమైన తల్లిదండ్రులు మస్తు హ్యాపీగా, అంతకంటే ఆనందం ఇంకేముంటుంది ఫ్రెండ్స్ మనకి. మన పిల్లలు మన కళ్ళ ముందు పెద్దగై వాళ్ళను చూస్తే మనం గర్వించే రోజు వస్తుందని తప్పకుండా ప్రతి ఒక్కరికి వస్తుంది. అది చాలా చాలా బాగా అనిపించింది. కొంచెం టైమే ఉన్నాను అక్కడ, కానీ చాలా బాగా అనిపించింది. అందుకే ఆ చిన్న వీడియోని చేసి, ఎందుకంటే ఈ చిన్న వీడియోను హ్యాపీనెస్ ఆపుకోలేక నేను తీశానన్నమాట. మరి మీరు వీడియో పూర్తిగా చూడండి. అయిపోతుంది, 2 minutes అయిపోయింది ఆల్మోస్ట్. ఇది 5 minutes వీడియో ఫ్రెండ్స్ ఇది టోటల్. అందుకని 2-3 minutes అయిపోయింది, 4 minutes కూడా అయిపోయింది. తప్పకుండా మన వీడియోను చూడండి. అట్నే మన వీడియోకు లైక్ ఇవ్వండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు అందరికైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. ఫుల్ వర్షం అంటే ఇట్లా బాగా మబ్బు వచ్చింది. ఈవినింగ్ పూట చాలా మబ్బు, చీకటి అయిపోయింది ఆల్రెడీ. ఇక ఆల్మోస్ట్ వీడియో అయిపోతుంది. ఒక 20 seconds వస్తుందేమో ఫ్రెండ్స్. మరి మీరు కూడా నా ఆనందాన్ని మీతో పంచుకున్నాను ఇట్లా. ఎందుకంటే నా హ్యాపీనెస్ నేను ఇప్పుడే వచ్చేసి నా ఆనందాన్ని నా లోపల నేను తట్టుకోలేక మీతో పంచుకుంటున్నాను. మరి చాలా అందరి పిల్లలు కూడా చక్కగా అన్ని వారి వృత్తులలో ఈ విధంగా సంతోషాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే
ప్రతిరోజు టైం టేబుల్. ఎందుకంటే ఫస్ట్ నేను ముందుగా చెప్పేది ఏంటంటే మనకి ఎంత టైం టేబుల్ పెట్టుకోవాలంటే టైం టేబుల్ ఉన్నప్పుడే మనం ఏదన్నా గౌరవించుతాము, మన వృత్తిని, జాబ్ని, బిజినెస్ని. అందుకని ప్రతి ఒక్కరూ టైంకు విలువ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్.